హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 80. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గన స్టోరీస్ వరల్డ్. ఇక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఆ ఇంటికి వారసుడో వారసురాలో వస్తున్నందుకు. మీనాక్షి గారికి అయితే కాలు నేల మీద నిలవడమే లేదు. వెంటనే కిచెన్లోకి పరిగెత్తి ముందుగా దిష్టి తీయడానికి సామాను పట్టుకొచ్చి కిచెన్లో ఉన్న సామానన్నింటితో వేద రుద్రని పక్క పక్కన నిలబెట్టి ఇద్దరికి దిష్టి తీసేసి ఆ తర్వాత పెద్ద స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ముందు వేదకి రుద్రాకే తినిపించి చల్లగా ఉండండిరా అని అందరి నోర్లు తీపి చేశారు మీనాక్షి గారు. ఇటు మనోహర్ గారు కూడా కొడుకు కోడలు నోరు తీపి చేస్తే చరణ్ శౌర్య కూడా వేదకి రుద్రకి స్వీట్స్ తినిపించి కంగ్రాచులేషన్స్ వేదు, కంగ్రాచులేషన్స్ అన్నయ్య అని రుద్ర వేదని హత్తుకున్నారు. ఆ స్వీట్ తిన్నా కూడా వేదకి అంతా వికారంగా అనిపించడంతో బావా నీరసంగా ఉంది, రూమ్లోకి వెళ్దామా అని అడిగింది రుద్రని. పద అని. అమ్మా అది మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుంటుంది, రూమ్కి తీసుకెళ్తానమ్మా దక్షని అని అడిగాడు రుద్ర మీనాక్షి గారిని. అలాగే నాన్న, కాసేపు రెస్ట్ తీసుకోండి, ఉదయం హాస్పిటల్కి వెళ్దాంలే అని కొడుకుని కోడల్ని రూమ్లోకి పంపించారు ఆవిడ. రూమ్లోకి వెళ్ళడమే ఆలస్యం, తిన్న స్వీట్ కూడా వామిటింగ్ చేసేసుకుంటుంది వేద. రుద్రనే దగ్గరుండి ఆమెని వాష్రూమ్కి తీసుకెళ్ళి ఆమె మొహం నీట్గా కడిగి తుడిచి డ్రెస్ కూడా అతడే చేంజ్ చేసి, మరీ ఇంత వీక్ అయితే ఎలాగే, ఇప్పుడే వెళ్దామా పోనీ హాస్పిటల్కి అని అడిగాడు. లేదు బావా, మార్నింగ్ వెళ్దాం, ఇప్పుడు వెళ్తే ఓపిక లేదు, జర్నీ చేశాను కదా, రేపు మార్నింగ్ వెళ్దాంలే అని నీరసంగా ఉంది అని చెప్పింది వేద. అంత ఓపిక లేనప్పుడు ఎందుకే ఆఫీస్కి రావడం, ఒక్క కాల్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా అని అన్నాడు రుద్ర. చెప్పా కదా, ఈ విషయం తెలియడంతోనే నీకు చెప్పాలి అనిపించింది అని అంటూ రుద్రని ఆమె దగ్గరికి లాక్కొని ఇక్కడే ఉండు ప్లీజ్, వెళ్ళకు ఇక్కడ నుండి అని అతడి ఒడిలో తల పెట్టుకొని పడుకుంది వేద. నేను ఎక్కడికి వెళ్ళనే, ఇక్కడే ఉంటాను, భయపడకుండా పడుకో అని వేద తలని నిమురుతూ ఆమె పడుకునే వరకు వెయిట్ చేసి ఆమె పడుకున్నాక ఆమెను సరిగ్గా పిల్లో మీద అడ్జస్ట్ చేశాడు రుద్ర. ఆమె పడుకోవడం ఆలస్యం. వెంటనే మొబైల్ తీసి ప్రెగ్నెన్సీలో ఎలా కేర్ తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుండి డెలివరీ వరకు ఎలా ఉంటుంది అని మొత్తం ఆ రోజంతా కూడా ఆ వీడియోలు చూడడం మొదలుపెట్టాడు రుద్ర. ఎందుకంటే భార్యని చూసుకోవాలి కదా సార్ గారు. ఎందుకో ఈ విషయం తెలిసినప్పటి నుండి రుద్ర మనసు కూడా సంతోషంతో ఉరకలు వేస్తూ ఉంది. తండ్రి అవ్వబోతున్నాడు అంటే ఇంకా ఎంత పెద్ద బాధ్యత అతడి మీదకి వచ్చినట్టు అనిపించి చాలా గర్వంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడే ఇలా ఉంది అంటే నిజంగా అతడి బేబీ బయటికి వచ్చాక ఇంకా హ్యాపీగా ఉంటుంది అని ఆలోచిస్తూ దానికి కారణమైన వేదని చూసి ఆమె నుదుట గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు రుద్ర. ఆమె లేస్తే మళ్ళీ పక్కన లేవు అని గోల చేస్తుంది అని కనీసం పక్కకి కూడా వెళ్ళకుండా ఆమె పక్కనే కూర్చున్నాడు రుద్ర. చక్కగా 3 గంటల వరకు నిద్రపోయి మెల్లిగా లేచి ఆకలవుతుంది బావా అని రుద్రని చూస్తూ ఆవులిస్తూ అంది వేద పొట్ట పట్టుకొని. కిందికి వెళ్దామా అని అడిగాడు రుద్ర. ఓపిక లేదు బావా అని అంది వేద బుంగమూతి పెట్టుకొని. సరే ఉండవే, ఇక్కడికే తెప్పిస్తాను అని రుద్ర కిందికి కాల్ చేసేసరికి మీనాక్షి గారే వాళ్ళ రూమ్లోకి వస్తూ, వేద లేచావా, మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు కదే, ఇదిగో నీకోసం పులిహోర చేశాను, తింటావా అని అడిగారు. ఏదో ఒకటి తీసుకురా అత్తయ్య, చాలా ఆకలిగా ఉంది అని వేద వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి నువ్వే తినిపించు, చాలా నీరసంగా ఉంది, అలాగే ఆకలి కూడా అవుతుంది, అలాగే ఏది తిన్నా వామిటింగ్ కూడా అవుతుంది తెలుసా, అంతా ఏదోలా ఉంది, పిచ్చి లేస్తుంది అని అంది వేద.
స్టార్టింగ్లో అలానే ఉంటుంది లేరా, రేపు హాస్పిటల్కి వెళ్దాం కదా, అన్నింటికి ట్యాబ్లెట్స్ ఇస్తారు, తగ్గిపోతుంది, వామిటింగ్స్ అవుతున్నాయి కదా అని తినకుండా ఉంటే ఎలానే, ఇంకా నీరసంగా అయిపోతావు, ఇదిగో పుల్లగా చేశాను, ఇది ఇప్పుడు నీ నోటికి రుచిగా ఉంటుంది అని ఆవిడ చేతులతో చేసిన పులిహోర వేదకి తినిపిస్తూ ఉంటే అది నోటికి రుచిగా పుల్ల పుల్లగా అనిపించి చక్కగా తినేస్తూ ఉంటుంది వేద. వేదకి పెడుతూ రుద్రకి కూడా 2 ముద్దలు పెట్టారు మీనాక్షి గారు. అది అంతా పుల్లగా ఉండడంతో వామ్మో ఇది ఎలా తింటుందిరా బాబు అనుకొని, నాకు వద్దు మమ్మీ చాలు దానికి తినిపించు అని రుద్ర వాటర్ తాగి అతడికి ఫోన్ కాల్స్ వస్తూ ఉండడంతో అవి మాట్లాడడంలో బిజీ అయిపోయాడు. మీనాక్షి గారు తినిపిస్తూ ఉంటే తింటూ, అత్తయ్య అమ్మకి కాల్ చేశావా అని అడిగింది వేద నెమ్మదిగా. హా, ఇప్పుడే మీ అమ్మకి కాల్ చేసే చెప్పి నీకోసం వచ్చానే అన్నారు మీనాక్షి గారు. ఇక వాళ్ళ నాన్న కోపం తెలుసు కాబట్టి ఈ సంతోషకరమైన సమయంలో మళ్ళీ ఆ విషయం తీసి రుద్రకి కోపం తెప్పించే పని చేయకూడదు అని సైలెంట్ అయ్యింది వేద. వేద తల్లి కాబోతుంది అన్న విషయం తెలుసుకొని సుధా గారు చాలా సంతోషపడిపోయారు. కూతురే చిన్నపిల్ల, ఇప్పుడు మళ్ళీ కూతురు తల్లి అవ్వబోతుంది అని తెలిసేసరికి ఆవిడ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కన్నీళ్లతో ఎంతో మంచి శుభవార్త చెప్పావు వదినా, ఒక్కసారి వేదతో మాట్లాడించు వదినా అని అడిగారు సుధాగారు. అలాగే వదినా, చేయిస్తానులే, ఇదిగో నీ కూతురికే భోజనం తీసుకెళ్తున్నాను అని మీనాక్షి గారు వేద దగ్గరికి వచ్చారు. ఇక్కడ సుధాగారు కూతురు తల్లి అవ్వబోతుంది అని తెలిసి తనను చూడాలి అనిపించి ఉండబట్టలేక భాస్కర్ గారు రాగానే, ఏవండి వేద తల్లి కాబోతుందంటండి అని చెప్పారు. సుధాగారు చెప్పిన మాటకి భాస్కర్ గారు 2 నిమిషాలు ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి, కూతురు తల్లి అవ్వబోతుందని తెలిసి కూడా మీకు కూతురు మీద కోపం తగ్గలేదా, మీ కూతుర్ని చూడాలి అనిపించట్లేదా అండి అని అడిగారు సుధాగారు బాధగా. కూతురు తల్లి అవుతుందంటే ముందుగా వేదకి మనమే గుర్తొస్తామండి. ఒక అమ్మాయి తల్లి అవుతుందంటే ముందుగా తనకి తల్లిదండ్రులు పుట్టిల్లే గుర్తొస్తుంది. ఎందుకంటే పుట్టింటికి రావాలి, అక్కడ సంతోషంగా గడపాలి అని. కానీ మన కూతురికి అలాంటి సంతోషం లేకుండా చేస్తారా మీరు? అయ్యిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏది అనుకున్నా ఏం చేసినా జరిగింది మారదు కదా. వేద ఇప్పుడు రుద్రతో చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా మీ మొండి పట్టును అల్లుడి మీద కోపం వదిలిపెట్టి ఒక్కసారి కూతురు దగ్గరికి వెళ్ళి వేదని చూసొద్దామండి. తనకి కూడా ఉంటుంది కదా మనల్ని చూడాలి అని. మన మీద బెంగ పెట్టుకోవడం మంచిది కాదండి వేద. ఇలాంటి సమయంలో తనకి అన్ని సంతోషాలు దక్కాలి, అందరి ప్రేమ దక్కాలి. ఇలా తల్లిదండ్రి మనమే దూరంగా ఉంటే ఎలా చెప్పండి? అక్కడ దాన్ని చూసుకోవడానికి మరుదులు, అత్త, మామ, అంతకన్నా మించి దాని భర్త అండగా ఉన్నా కూడా ఒక అమ్మాయి కోరుకునేది తల్లిదండ్రి ప్రేమే. అది లేకపోతే ఎన్ని ఉన్నా ఒక అమ్మాయికి బాధగానే ఉంటుందండి. ఈ ఒక్కసారికి జరిగినవన్నీ మర్చిపోయి వేదన ఒకసారి చూసొద్దాం రండి అని సుధాగారు కన్నీళ్లతో అడిగారు భాస్కర్ గారిని. అయినా కూడా భాస్కర్ గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయనకి ఏదో పని ఉండడంతో బయటకి వెళ్ళిపోయారు. ఇక కూతురి కోసం ఇటు భర్త ఏమీ మాట్లాడకపోవడంతో, కూతుర్ని చూడాలి అన్న కోరిక తీరకపోవడంతో సుధాగారు ఏడుస్తూ ఉంటారు వేద కోసం. ఇక్కడ మీనాక్షి గారు కోడలికి పులిహోర తినిపిస్తూ, అమ్మ నాన్న ఇద్దరూ వస్తారులేవే, నువ్వు వాళ్ళ కోసం కంగారు పడి టెన్షన్స్ పెట్టుకోకు. అది కూడా ఇలాంటి సమయంలో. అసలే నీ మొగుడికి కాస్త తిక్క ఉంది. ఇప్పుడు మీ నాన్న పేరు చెప్తే వాడికి ఎక్కడ లేని తిక్క వస్తుంది, సరేనా? ఇప్పుడు కాకపోయినా నీ బిడ్డ పుట్టే వరకైనా ఖచ్చితంగా అమ్మ నాన్న నీ దగ్గర ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మనసుని రాయి చేసుకున్నా కూడా మనవడో మనవరాలో పుట్టాక అసలు తాళ్ళు పట్టి కట్టేసినా ఆగలేరు. మీకోసం కాకపోయినా మన వల్ల కోసమైనా ఖచ్చితంగా వస్తారు.
సరేనా? అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు తల్లి. ఇప్పటి వరకు ఓపిక పట్టావు కదా, నీ బిడ్డ పుట్టే వరకు ఓపిక పట్టు. వాళ్ళు ఇప్పుడు రాకపోతే అంతేగాని మొండికి పోయి వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని ఏడుస్తూ కూర్చోకు, సరేనా? రుద్రకి కోపం తెప్పించకు వేద. ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా నిమ్మలంగా ఉండాలి. అంతేకాని అన్ని బాధలు నెత్తి మీద వేసుకొని టెన్షన్ పడుతూ ఉంటే నీకు అలాగే లోపల ఉన్న నీ బిడ్డకి అస్సలు మంచిది కాదు. ఇంకా నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేదు, చెకప్ కూడా చేయించుకోలేదు. రేపు వెళ్ళి నీకు చెకప్ చేయించాక నీ హెల్త్ ఎలా ఉందో చెప్పాక అప్పుడు నువ్వు బెడ్ దిగడానికి కూడా ఉంటుంది. అర్థమైందా? లేకపోతే డాక్టర్ గారు చెప్తే కనీసం నువ్వు డెలివరీ వరకు బెడ్ దిగడానికి కూడా ఉండదు నీ హెల్త్ పరంగా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలాసార్లు హాస్పిటల్ చుట్టూ తిరిగావు కదా, అప్పుడు యాక్సిడెంట్ అయినప్పటి నుండి అప్పటి గాయాలే నీకు ఇప్పటి వరకు ఇంకా కాస్త మానలేదు. ఇప్పుడు మళ్ళీ బిడ్డకి జన్మనివ్వడం అంటే నార్మల్ విషయం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేవన్నీ అర్థమవుతున్నాయా అని అడిగారు మీనాక్షి గారు కోడలికి ఆఖరి ముద్ద తినిపించి లాస్ట్కి దిష్టి తీస్తూ. అత్తగారు చెప్పిన మాటలన్నిటికీ సరే అత్తయ్య, నేను బుద్ధిగానే ఉంటానులే, నీ కొడుక్కి కోపం తెప్పించను అసలే. పైగా ఇప్పుడు నాకు మీ అందరికన్నా నీ కొడుకు కన్నా కూడా నా కొడుకే ఎక్కువ అని చెప్పింది వేద. అబ్బో, అలా నీ బిడ్డ కడుపులో పడ్డాడో లేదో మా అందరికన్నా నీ బిడ్డే ఎక్కువైపోయాడానే నీకు అని అడిగారు మీనాక్షి గారు నవ్వుకుంటూ. అంతే కదా, మరి నువ్వు అంటావు కదా అందరికన్నా నీ కొడుకులే నీకు ఎక్కువ అని. ఇప్పుడు నాకు కూడా అంతే, నా కొడుకే నాకు ఎక్కువ. నీ కొడుకు కన్నా పెద్ద ఎక్స్ట్రాలు చేస్తున్నాడు కదా నీ కొడుకు. నా కొడుకు వచ్చాక నీ కొడుకు సంగతి చెప్పిస్తానులే అని మూతి తిప్పుకుంది వేద. అక్కడ వచ్చేది నా కొడుకు అయినప్పుడు వాడి బుద్ధులు వాడి పోలికలు ఎవరివి ఉంటాయే? నువ్వు ఆ సంగతి ఎలా మర్చిపోతున్నావు? నీ కొడుకైనా వాడు నా కొడుకే కదా, మరి వాడికి వాడబ్బ పోలికలు బుద్ధులు కాక ఎవరివి వస్తాయి? వాడి కూడా వాడి బాబు పార్టీనే అవుతాడు అని నవ్వారు మీనాక్షి గారు. అబ్బా అత్తయ్య, నువ్వు ఇప్పుడే అలాంటి మాటలు చెప్పి నన్ను భయపెట్టకు. నా కొడుకు నా పార్టీనే ఉంటాడు, నీ కొడుకు పార్టీ ఉండడు అని బుంగమూతి పెట్టుకుంది వేద. సరేలేవే, నీ కొడుకు నీ పార్టీనే, ఓకేనా, సరేనా అని కోడలి మూతి తుడిచి నీళ్లు తాగించి ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు తల్లి, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం, సరేనా? డాక్టర్ గారు రేపు రమ్మన్నారు అని చెప్పి ఆగుతున్నాము, లేకపోతే ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తే అయిపోయేది అని అన్నారు మీనాక్షి గారు. నేను కూడా అదే అంటున్నానమ్మా, ఇప్పుడు వెళ్దామని, కానీ దీనికి ఓపిక లేదు, రేపు వెళ్దామంటుంది, అందుకే ఆగాను అన్నాడు రుద్ర కూడా. అప్పుడే అతడి కాల్ కట్ చేసి లోపలికి వచ్చి, పర్లేదు నాన్న, ఒకటే పూట కదా, నువ్వు కూడా భోజనం చేద్దాం కానీ రా. రుద్ర, రేపు ఉదయం ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు, హాస్పిటల్కి వెళ్దాం, సరేనా అని కొడుక్కి చెప్పారు మీనాక్షి గారు. ఇక్కడికి పంపించే అమ్మా, ఇక్కడే తింటాను, మళ్ళీ ఇది ఒక్కతే ఇక్కడ ఉంటుంది అని అన్నాడు రుద్ర. అలాగే నాన్న, పంపిస్తాను అని కోడలు నుదుటిన ముద్దు పెట్టుకొని, జాగ్రత్త తల్లి, జాగ్రత్తగా పడుకో, సరేనా? ఊరికి అటు ఇటు కదులకు, ఇంతకు ముందులా పడుకోకు వాడి మీద కాలు వేసి, జాగ్రత్తగా పడుకో అని కోడలికి 100 జాగ్రత్తలు చెప్పి మరి మీనాక్షి గారు కిందికి వెళ్ళిపోయారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్.